అంత ఇచ్చి 20,000 చాలు ఏంది బాబాయ్ పాపం వాడు ఆగురా అసలుకే చస్తుర్రు బాబాయ్. అసలు ఇచ్చేసినారు ఇచ్చినావుగా బాబాయ్ కొన్ని సంవత్సరాలన్నా ఆగండి. 5 సంవత్సరాలు మన కాడ కూడా. నేను ఆడున్నారా ఎవరు నేను మీ బాబాయ్ ఆడున్నారా హుసేన్ సాబా మొన్ననే వచ్చిన హాస్పిటల్ నుంచి. ఏమైంది అంత ఏందో సాయం చేయరాదు పాపం. అదే ఏమైంది నా కాడికి వస్తలేను క్యాన్సర్ వచ్చింది. ఎందుకురా సిగరెట్లు తాగి పైంది. ఇప్పుడు రికవర్ అయింది, బాగానే ఉంది. నమ్మకంగా ఉంటే మిల్లు కాడికి వస్తలేను ఏం చేయాలా? ఏం లేదు నైట్ పూట కొద్దిగా ఆడెవరు లేరు షాప్లో అక్కడ ఉంటాడు. ఎంత ఇస్తావు బాబాయ్? ఎందుకంటే ఇప్పుడైతే మేమైతే ప్రజెంట్కి అయితే 10,000 ఇస్తాం. ఫ్యామిలీతోనా? ఒక్కడు చాలు. సాయంత్రం 8ంటికి పొమ్మ, సాయంత్రం 6ంటికి పొమ్మంటారా, పొద్దున్న 7:30-8ంటికి ఇంటికి రమ్మని. మరి అట్లా అనుకుంటే మా మావనే పెట్టపోయినా? ఏదైనా కొద్ది హుషారు ఉంటాడు కదా మనిషి. నేను కూడా మా మామ కూడా హుషారేగా. నైట్ పూట మేలుకోవాలి 2 సార్లు 3 సార్లు మిల్లు అంత. అసలు నిద్రపోతాడు, నిద్ర కూడా పోడు మా మామ. తెల్లవారులు తిరుగుతూనే ఉంటాడు. మరి చికెన్ సెంటర్ ఉంటుంది కదా అయ్యా, బంద్ చేపిస్తున్నానికి పడట్లే. ఆడ ఓవర్ హీట్ అవుతుంది పొయ్యి కాడ, పడట్లే అది. మన అనుకున్న వాళ్ళం పెట్టుకున్నాం. ఐరన్ పోతుంది నా కాడ. మొన్న ఒక ప్లేట్లు తిన్న ప్లేట్ రచ్చ రంబోలు అయింది. బాబాయ్ని అడుగుతా, లేదంటే ఆయనని అడుగుతా. బాబాయ్ నువ్వు చూడు బాబాయ్, నువ్వు రాదేముంటుంది మా అత్త. 5వ తారీఖు రోజు ఒక 20,000 అయితే ఇస్తాను. కొద్దిగా టైం ఇవ్వమని ఇచ్చుకుంటా పోతాం. ఫిక్స్ అది. అదే కృష్ణా డబ్బులు ఉన్న డబ్బులు సొంతలు అయిపోయినాయి. ఒక్కడి మిగలలేదు. ఎవడి మీకు మా ఏమైనా సంపాదించిందా? ఏమీ లేదు. ఆవిడ ఉన్నాయి మొత్తం పోయింది. బ్యాంకులో 4 లక్షల రూపాయలు పెడితే అది తీసుకొచ్చి కొంచెం బెల్ట్ షాప్ పెట్టిండు. నా కొడుకులు వాళ్ళ కప్పులు పోసిండు. అడిగినోడల్లా రేపెత్తా మాపెత్తా పుస్తకం ఉంది. ఎవడెత్తాడు చెప్పు? మనిషి బతుకుండగానే అంత మాత్రం ఇవ్వాలి. రేపు వచ్చినోడు వేద్దాంలే అన్నట్టే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆయనకి ఉచ్చపోసేది రంధ్రం బూడింది మామకి. ఆయన సీరియస్ కండిషన్, ఆపరేషన్ చేయాలి. నేను తిరుమల ఒకటి ఆపరేషన్ చేసి 50,000 అయింది. ఈయన ప్రాసెస్ ఎట్టుంది అదొకటనో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. హుసేన్ సాబ్కి ఒక 10,000 20,000 అంత ఇవ్వాలి. మా పెన్నా అంటారు రోజు అడిగి సాగు కొడుతుంది. ఎవరికి హుసేన్ మరి నాకు ఇవ్వాలి జామేసుకోమని. నేనా ఇప్పుడు హాస్పిటల్ పోవడానికి నాకు నోట్లో పైప్ పెట్టి మరో కోసపడ్డాడు మొన్నటిదాకా. నాకు 70,000 ఇవ్వాలి. కడి చేసుకుంటారా? 20 తారీఖు రానా? నేను ఫోన్ పేనే కొడతాను, నువ్వు రావాల్సిన అవసరం లేదు. నాకు కొట్టు మరి. నేను మర్చిపోబాకు బాబాయ్. నేను వస్తానంటే మీ బాబాయ్ నుండి రమ్మంటారా? వస్తున్నాను నేను తీసుకొస్తలే బాబాయ్ని, కానీ చెప్తలే. కానీ ఆయన అయితే కొద్దిగా నమ్మకం ఉంటుంది. మామూలు కాదు, ఆయన అయితే బ్రాండ్ అంత మంచి వ్యక్తి. నేను తెలియదు మా ఊరిదైనా ఉంటారు ఆయన అయితే. సరే 20వ తారీఖు ఫోన్ చేస్తాను నేను. ఫోన్ పేనే కొడతాను. నీ దాకా కూడా రాని ఇంకా అవసరం లేదు. నాకు దేవుడి వల్ల ఈ కృష్ణా పోయి నాకు దేవుడు మంచిగా సాయం చేసి డబ్బులు మొత్తం బ్యాంక్ పేరు రైస్ నువ్వు కట్టుకుని వస్తున్నా. సరే మరి అయితే మీరు రాలేదు ఒకసారి ఫోన్ చేపిస్తా. చేపిస్తలేను, సాయంత్రం చేపిస్తలే.